mistake. It is a technical mistake, clerical mistake on technical mistake. Technical mistake, we will give suitable instruction to bank, sir, because corporate office is given as the address of the borrower anedi completely wrong, sir. So exactly bank will verify and give a confirmation that address is wrong. On that particular case, they can release the claim, sir. Moodo మీరు వర్కౌట్ చేసుకోండి అమ్మా. So at least for the bank, all the insurance companies, sir, two things which we can, that majority of the claims, or rather all the claims which can be settled should be settled by 30th September, sir. That is what I made it very clear. And also కొన్ని statutory obligations లో ఉండేటివి make it very clear, end date. Similar activities, end date with the customer, end date. You work on that with the insurance companies and come with the end date before which not all only the things. Transport, collector also has to work. They have to make it. Okay. Then banks. Good afternoon, sir. Representing SLBC, sir. Total ఈ కెలామిటీ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి సార్ అవర్ బ్యాంక్స్ ఈవెన్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ క్యాంప్స్ ఆల్సో సార్. ఈవెన్ అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, ఎక్కడైతే 32 వార్డులు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆల్ బ్యాంక్స్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రా స్టాఫ్ ఫర్ క్యాన్వాసింగ్ అప్లికేషన్. ఇప్పటిదాకా చూసుకుంటే సార్ నియర్లీ 200 కోట్లు వరకు 3700 అకౌంట్లు మనం రీషెడ్యూల్ చేసాం సార్. ఆ రీషెడ్యూలే కాకుండా ఫ్రెష్ శాంక్షన్ ఆఫ్ ద లిమిట్స్ ఎలిజిబుల్ బారోవర్స్కి స్టార్ట్ చేసాం సార్. మాకు గడిచిన 4 నుంచి 5 రోజుల్లో ఇంక్రీజ్ ఆఫ్ పేస్ కనపడుతుంది సార్. సో ఇప్పుడు చూసుకుంటే నియర్లీ 1200 అకౌంట్లు ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ చేసాం సార్ 11 కోట్లకి. అండ్ 2336 అకౌంట్లు 175 కోట్లకి రుణాలు రీషెడ్యూల్ అయినాయి సార్. అన్ని బ్యాంకులు టోటల్ డేటా చెప్తున్నాం సార్. ఇంకా మేము 30వ తారీఖుకి వీఆర్ హ్యావింగ్ సెటప్ ఏ టార్గెట్ ఫర్ 500 crores సార్. సో ఈ 500 crore టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలని ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ప్లాన్ సార్. మెయిన్ ఫోకసింగ్ ఆన్ ద కన్జంప్షన్ లోన్స్ అండ్ ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ సార్. రీషెడ్యూల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫుల్ స్వింగ్ గోయింగ్ ఆన్ సార్. ఎవ్రీ డే వీఆర్ అన్ని బ్యాంకుల నుంచి మేజర్గా SBI, యూనియన్ బ్యాంక్, అన్ని బ్యాంకులు కలుపుకుని వీఆర్ గెటింగ్ నియర్లీ 500-600 అకౌంట్స్ ఎవ్రీడే రీషెడ్యూల్ హ్యాపెనింగ్ సార్. ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన కన్జంప్షన్ లోన్స్ ఆ 25,000 ఏమనేది వాటి యొక్క నెంబర్లు పెంచడం కోసం ఇన్ ద నెక్స్ట్ 3 to 4 వర్కింగ్ డేస్లో ఎక్స్క్లూజివ్గా వీ హ్యావ్ సెటప్ అవర్ ఓన్ టార్గెట్ సార్. టోటల్ 500 కోట్లు టార్గెట్ రీచ్ అవ్వాలని మా ఉద్దేశం సార్. అంటే కన్జంప్షన్ లోన్స్ వరకు, కన్జంప్షన్ లోన్స్ వరకు ప్లస్ టోటల్ రీషెడ్యూల్ కలిపి సార్. కన్జంప్షన్ లోన్ ఒక్కటి కాదు సార్, 2 కలిపి 500 రీషెడ్యూల్ కలిపి. అవును సార్. ఓకే. దీంట్లో బ్రేకప్ ఎంత ఉంది సార్? రీషెడ్యూల్ రుణాలు అయితే ప్రస్తుతానికి 175 కోట్లు చేసాం సార్. అమౌంట్ నెంబర్స్ వచ్చేసి 2400 అవుతున్నాయి సార్. ఫ్రెష్ లోన్స్ వచ్చేసి 1200 సార్. అమౌంట్ 12 కోట్లు సార్. సో ఇప్పుడు అంటే మొత్తం కలిసి ఇప్పటికి మీరు ఇచ్చింది ఒక 187 కోట్లు. 187 కోట్లు నిన్నటి దాకా సార్. ఇప్పుడు 200 టచ్ అయింది సార్. How many are pending applications with you? సార్ మెయిన్ యూనియన్ బ్యాంకు, SBIలో సార్. యూనియన్ బ్యాంక్ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 750 అప్లికేషన్లు కన్జంప్షన్లోనే రెడీగా ఉన్నాయి సార్. వాళ్ళు అదే పని మీద ఒక 10 మంది స్టాఫ్ కూడా ఎక్స్ట్రా డిప్లాయ్ చేసి చేస్తున్నారు. అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఎలిజిబిలిటీ ఉన్నాయి చెక్ చేసుకుంటున్నాం సార్. అన్నీ కరెక్ట్గా ఆ పర్టికులర్ ఆధార్ కార్డు మీద ఉన్న నెంబర్ ప్రకారం అన్ని వార్డు ఎఫెక్ట్ అయ్యిందో లేదో చూసుకుని వీఆర్ గోయింగ్ అనే హ్యూమానిటేరియన్ యాంగిల్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ ఈ 2 ఇష్యూస్ కాకుండా ఇంకొక పక్కన అర్బన్ కంపెనీ ఎంతవరకు మీరు లాజికల్గా వెళ్ళారు? ఇంకొక పక్కన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే డైరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు వచ్చారు? అర్బన్ కంపెనీ బ్రీఫ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ మనం అరౌండ్ 7,000 రిక్వెస్ట్ అనేవి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చాయి సార్. అండ్ అక్కడ నుంచి మనం అరౌండ్ 1,000 రిక్వెస్ట్ అనేది కస్టమర్స్కి డెలివరీ చేసాము. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 95% సార్. అండ్ స్టిల్ నడుస్తూనే ఉంది. అండ్ అరౌండ్ మన దగ్గర ఇప్పుడు డే ఆన్ డే బేసిస్ 500 పీపుల్ రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి.
అండ్ ఇది కంటిన్యూ అవుతుంది సార్. ఈ మోడల్ని కరెక్ట్గా స్టెబిలైజ్ చేయండి విజయవాడలో. ఇంకా ఎడ్యుకేట్ చేసి నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లా మనం ఈ మోడల్లో సర్వీస్ ప్రొవైడర్స్ని ఆన్లైన్లో ఎట్లా ప్రొవైడ్ చేస్తామో కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ని ఒకటి మనం ఫైనలైజ్ చేయాలి. ఆ డిమాండ్స్ అన్ని కంప్లీట్ చేసి ఫర్దర్గా ఫైన్ ట్యూన్ చేయండి. Yes, sir. Sure. ఎలక్ట్రానిక్ గూడ్స్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ రిపోర్ట్ అమ్మా అందులో? చెప్పేసి. సార్ అన్ని కంపెనీల పైన సార్ మొత్తం 5,068 కంప్లైంట్లు వస్తే అందులో 4,000 దాకా రిజాల్వ్ చేశారు సార్. 700 ఇంకా చెయ్యాలి. ఒక 400 దాకా చేయలేము, కొత్తవి కొనుక్కోవాలి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఒక 400 చెయ్యం సార్. అంటే దో దే హ్యావ్ రిసీవ్డ్ కాల్స్ బట్ ఆన్ ఇన్స్పెక్షన్ అవసరం లేదన్నారు. సో ఇప్పటికి 4,000 చేసాక ఇంకా 768 చేయగలిగినట్టుగా ఉన్నాయి సార్. అవి ఒకటి చేసేస్తే అందులో మ్యాక్సిమం ఇస్ విత్ ఎల్జీ సార్. ఎల్జీ వారు వచ్చారు. 700లో సుమారుగా 350 దాకా అంటే సగం పైన వారి దగ్గరే ఉన్నాయి సార్. ఫాలోడ్ బై శాంసంగ్ సార్. శాంసంగ్ దగ్గర 260 ఉన్నాయి సార్. వీళ్ళిద్దరు చేసేస్తే 95% వాళ్ళిద్దరు. ఇద్దరు ఉన్నారా? ఒకసారి కామెంట్ చేయండి. Sir, good afternoon, sir. హౌ మచ్ టైం? I'm from LG Electronics, sir. So, with your leadership, definitely we got some extra manpower. I got almost 80 people from outside of Vijayawada. Last 10 days we were still working on this thing, and 80% case were completed, sir. Now only 10% left out. We are not in a position to repair there some parts. We have to get back the sets to workshops and all the spare parts. This already we have ordered everything. Maybe as per your targets, by 30th we will be completing, sir. What about you, Samsung? Hello sir, same year, around 85% clearance అయ్యింది. 15% మేజర్ రిపేర్స్ వేర్ వర్క్షాప్ తీసుకొని వచ్చి రెడీ చేసేది, ప్లస్ పార్ట్స్ టు కమ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, అది పైప్ లైన్లో ఉంది. సో యాజ్ యూ సెడ్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ మంత్ ఎండ్ టు కంప్లీట్ మెజారిటీ కేసెస్. మ్యాక్సిమం ఒక 5% మైట్ ఎక్సీడ్ అనదర్ 1 week సార్. మనం మళ్ళీ 1 week లేదు, నువ్వేం చేస్తావు తెలియదు, నువ్వు కొత్తవి ఇచ్చేసి అంతే. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఓకే సార్, విల్ టేక్ ది స్ట్రిక్ట్ టార్గెట్. స్ట్రిక్ట్ టార్గెట్. ఇఫ్ యూ కెనాట్ రిపేర్ ఆన్ దట్ డే, యూ హ్యావ్ టు రీప్లేస్ న్యూ వన్. Okay, old one you can take it back. Right.